మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే డీప్ స్పీక్ ఏఐ. అంటే ఇది అసలు మార్కెట్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రతి రంగంలో మనం చూస్తున్నాం. వితౌట్ ద టెక్నాలజీ ఏది లేదు. మరి తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో కనుగొన్నారంట చైనా వాళ్ళు. ఒక్కసారి డీప్ సీక్ గురించి మాట్లాడుకుంటే దీనివల్ల ప్రయోజనాలు, డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ ఇవన్నీ సార్. చాట్ జీపీటీ అనేది పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు దాన్ని మించిపోయి దానికంటే మరింత స్పీడ్గా పనిచేసే యాప్ అది. ఈ ఏదైతే డీప్ సీక్ అనేది చైనా కనిపెట్టింది. ట్రంప్కి మామూలుగానే చైనా అంటే పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. అలాంటిది ఇప్పుడు ఇంతవరకు అమెరికా సూపర్ పవర్గా ఉంది. అంటే దానికి మించిన కంట్రీ లేదు. ఇప్పుడు ఇండియా కానీ, చైనా కానీ, జపాన్ కానీ ఇట్ ఈస్ బికమింగ్ ఏ థ్రెట్ టు అమెరికా. నేను ఒక్కసారి పదవి పోతే మనం తట్టుకోలేము కదా. ఒకసారి పవర్ అనిపించాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చూడండి, 3 సార్లు సీఎం అవుతున్నాడు, 3 సార్లు 4 సార్లు సీఎం అయ్యారు, 3 సార్లు. అంటే 30 సంవత్సరాలు కూడా ఆయన పదవుల్లోనే ఉన్నాడు. 30 సంవత్సరాలు అందరికీ రాదు అదృష్టం. 2 సార్లు ఉంటే ఎక్కువ, 3వసారి 4వసారి వస్తుంటే ఈస్ డన్ సంథింగ్ టు దిస్ కంట్రీ. అట్లానే చాట్ జీపీటీలో కొద్ది యాక్యురసీ బాగుంది. అప్పుడు అందులో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు దేవ్ టేకెన్ 10 years టు డెవలప్ దిస్ యాప్, వేరస్ చైనా హెస్ టేకెన్ 2 years టు డెవలప్. అదేవిధంగా అక్కడ ఖర్చులో చూసుకుంటే 6 million ఖర్చు పెట్టారు చైనా వాళ్ళు, మన వాళ్ళు బిలియన్స్లో ఖర్చు పెట్టారు. సో ఇట్స్ వెరీ టఫ్. ఎందుకంటే వాళ్ళు 200 ఎంప్లాయీస్తో డెవలప్ చేశారు. కానీ చాట్ జీపీటీ 1000 ఎంప్లాయీస్ పెట్టారు. అంటే ఆస్మాన్ జమీన్ ఫరక్, నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ప్లస్ 10 years 2 years చేయడం అనేది ఇట్స్ రియల్లీ అడ్వాంటేజ్. మైక్రోసాఫ్ట్, గూగుల్ తన్నదని చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా టెన్షన్లో ఉంటారు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ అంటే వరల్డ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ కంపెనీస్లో ఒకటి. వాళ్ళకే వీళ్ళు గన్ పెట్టారు, నువ్వు ఇంకా పనికిరావు అన్నట్టు, ఇంక మేము మించిపోతున్నాం. అమెరికాకి భయం ఏంటంటే పవర్, వీళ్ళు వచ్చారని ఒక్కసారి మనం క్రాస్ అయ్యామా ఇస్ గాన్. నేను ఒకప్పుడు వారన్ బుఫెట్ అని ఉండేవాడు, వాల్మార్ట్ చైర్మన్. ఆయన చాలా రోజులు నెంబర్ 1 ఉన్నాడు. తర్వాత బిల్ గేట్స్ వచ్చాడు. తర్వాత ఇంక చాలామంది వచ్చారు. ఇప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు కూడా బిలియన్ డాలర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇందులో ఏంటంటే నాకు తెలిసి 570 GB దగ్గర నుండి 45 TB టీబీ అంత కెపాసిటీ ఉంది. సో దాన్ని రిప్లేస్ చేస్తున్నారు. అయితే ఒక డిఫెక్ట్ ఏంటంటే ఈ డీప్ సీక్లో యాక్యురసీ లెవెల్స్ అంత బాగాలేమంటున్నారు. టైం ఫాస్ట్ ఉంది. అంటే వాళ్ళు ఏంటంటే ఏమైనా పర్సనల్ విషయాలు అయితే ఆలోచించి చెప్తుంది ఆన్సర్, ఇమీడియట్ చెప్పట్లే. కొన్ని వెరీ అంటే ఏమంటే వాలటైల్ సిచ్యువేషన్ ఉంటుంది. డైవర్స్లు కానీ, లేకపోతే పనిష్మెంట్ ఇవ్వడంలో కానీ, జైల్లో పెట్టడం, ఇవన్నీ కొన్ని ఇల్లీగల్ పంపించడం, కొన్ని ఆన్సర్లు టైం తీసుకొని చెప్తుందండి. సో విచ్ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. గూగుల్ మన చాట్ జీపీలో అయితే మొత్తం పెట్టగానే వచ్చేస్తుంది. అయితే అందులో కూడా కొద్ది కరెక్షన్ వాళ్ళు. బట్ కంపారిటివ్లీ మీరు చూసుకుంటే, నేను రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్, మన తెలంగాణ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ డెనరీ అని పెట్టారు. ఇప్పుడు ఏం చేశారు దాన్ని రేవంత్ రెడ్డి గారు భూభారతి అని పెట్టాడు. అయితే ధరణిలో ఆయన మిస్టేక్స్ కవర్ చేశారు. ఇది కూడా ఫుల్ మన రియల్ ఎస్టేట్ సమిట్లో వెళ్ళాం మన ప్యానల్ మెంబర్గా, అక్కడ మాట్లాడాం. ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ గారు మాట్లాడారు. ఎంత వర్క్ చేశారంటే ఆల్మోస్ట్ 10 రాష్ట్రాల తాలూకు అవుట్పుట్ తీసుకొని, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఇవన్నీ తీసుకొని, ప్లస్ కేసీఆర్ హయాంలో ఏవైతే కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, కొత్తగా పెట్టినట్టు ఎవరికైనా మిస్టేక్స్ అవుతాయి. ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసి కొత్త పద్ధతులు యాడ్ చేస్తూ ఇంకా రీసెర్చ్ చేస్తారు. ఇంకొక 1 year లోపు ఫుల్ ఫ్లెజ్. ఇప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ధరణినే వాడుతున్నారు. స్లోగా ధరణిని ఈ భూభారతి రిప్లేస్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. ఒక్కసారి ఈ డీప్ సీక్ అనేది డెవలప్ అయిందా, దెన్ థింగ్స్ విల్ బి డిఫరెంట్. అంటే ఏఐని రీప్లేస్ చేస్తుందని అనుకుంటున్నారా సార్? అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏఐని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే ఫ్యూచర్ అంతా దానిలోనే. యాక్యురసీ లెవెల్స్, స్పీడ్ లెవెల్స్. ఇప్పుడు మనుషులకి కంప్యూటర్స్కి తేడా ఏంటంటే, మనుషులు చేసేది కరెక్టే, కాకపోతే మనుషులు చేసేది 10 గంటలు పడితే ఇప్పుడు 10 నిమిషాల్లో చేస్తున్నాడు. దట్స్ అడ్వాంటేజ్. అంటే లెస్ కాస్ట్, లెస్ టైం, మోర్ ఎఫిషియన్సీ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనా సంచలనంగా మారుతుంది అంటే ఏమంటారు సార్? ఆల్రెడీ మారే దిశలో అడుగులేస్తుంది. మారుతుంది, ఆల్మోస్ట్ మారుతున్నట్టే. ఎందుకంటే
వాళ్ళు చెయ్యిందంటూ లేదు. మిమ్మల్ని చూసారనుకోండి, మీ మనిషి మీలాంటి మనిషి అక్కడ ప్రొడ్యూస్ చేస్తారు నెక్స్ట్ 1 monthలో. మీరు వెళ్ళక్కర్లేదు. మిమ్మల్ని ఒక్కసారి సీరియస్గా చూసాడు కెమెరా పెట్టి అక్కడ దించేస్తాడు. ఇంకో నవీన ఉంటుంది అక్కడ. అంత టాలెంట్. ఎందుకంటే నేను కెరీర్ ఫస్ట్ టెక్నికల్ సైడ్ వర్క్ చేసేవాడిని. ఈ మెషిన్స్ ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద మెషిన్స్, అంటే 10 అప్పట్లో నేను టాకింగ్ 30-40 years బ్యాక్, స్టార్టింగ్ కెరియర్ 30 years బ్యాక్ 10 కోట్లు 20 కోట్లు మెషిన్స్ ఉంటాయి. అది వాళ్ళు డూప్లికేట్ చేసి సగం రేటుకి అమ్మేస్తున్నారు. అంత టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. మనుషులు పుట్టుకుంటారు, కానీ నాకు లక్కీగా నేను చైనా వాళ్ళతో వర్క్ చేశాను. జపనీస్, ఫ్రెంచ్, అమెరికా, సింగపూర్, దుబాయ్, మళ్ళీ వీళ్ళందరితో నేను వర్క్ చేసే అవకాశం వచ్చింది. వాళ్ళ వర్కింగ్ మనకు రాదండి. వాడు 8 o'clock అంటే 5 to 8 మిషన్ దగ్గర నిల్చుంటాడు. మన వాళ్ళు 8 అంటే 8:30 మొదలెడతారు. టీ టైం పబ్లిక్ సెక్టర్ ఎందుకు లాస్ వస్తాయంటే, ఒక మనిషి 8 to 4 అనుకోండి జాబు, 7:30 పని చేసేస్తాడు. పని చేసి క్యాంటీన్లో కూర్చుంటాడు 9 దాకా. 9 తర్వాత నడుచుకుంటూ వెళ్తే 9:30 అవుద్ది. ఒక గంట పని చేయగా మళ్ళీ 11:30 టీ బ్రేక్, మళ్ళీ ఒక గంట పని చేయగా లంచ్ బ్రేక్, మళ్ళీ 2 గంటల పని చేయగా మళ్ళీ టీ బ్రేక్. అంటే 8 గంటలు పని చేసి 3-4 గంటలే. ఎఫిషియన్సీ లేదు. కానీ చైనా ఫారెన్ కంట్రీ అంటున్నారు 8 అంటే షార్ప్ 8 మిషన్ ఆన్ అవ్వాలి. ఆన్ అవ్వకపోతే కేసు నోటీస్ పంపిస్తారు. దట్స్ యాక్యురసీ. వాళ్ళ దగ్గర కొన్ని మనం నేర్చుకోవాల్సిన కూడా కొన్ని మన ఇండియాలో ఇంకా టైం పడుతుంది. డిసిప్లిన్ కానీ, ఆ ప్రోటోకాల్ కానీ. మొన్న నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు 1 week ఉన్నాను. ఒక్కడు వెహికల్ కూడా హార్న్ కొట్టలేదు. ఒక్క వెహికల్ మన దగ్గర ఒక్క సెకండ్ అయితే ఎలా బంబాట్ చేస్తారు. వాళ్ళకి హార్న్ కొడితే జైల్లో పెడతారండి. అలాంటి రూల్స్ మనకు రావాలి. లేదు గల్లీలో దుర్దాగమని గుర్తాడు అయిపోతాడు. వెహికల్కి 10 feet 10 feet డిస్టెన్స్ మెయింటైన్. ఎవడైనా మనిషి వస్తే 20 feet ముందే ఆపేస్తారు రోడ్ క్రాస్ చేసి. మనం అంటే ఆడ పోతే మనం వెళ్ళాలి. సో ఆ డిసిప్లిన్ సిస్టంలో ఇండియా హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్. ప్రాసెస్లో ఉంది. అంటే ఫైనల్గా చూసుకుంటే ఈ డీప్ సీక్ ఏఐ వల్ల డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటారు? అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు యాక్యురసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే డిసడ్వాంటేజే. సో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. డెఫినెట్గా కరెక్ట్ చేస్తారు. ఇంత కనిపెట్టినాడు అది చేయడం ఇంకొక 5 నెలలు 6 నెలలు 1 yearలో వచ్చేది దే విల్ ఓవర్ బీట్. ఈ లోపల మరి ఈ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఏం డెవలప్ చేస్తే ఇంకేమైనా కొత్తదనం కనుక్కుంటుంది అనేది. ఇప్పుడు వీళ్ళు కూడా ఊరుకోరు కదా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? గూగుల్ వీళ్ళ పరిస్థితి ఉండెడ్ టైగర్. నేను చాలాసార్లు వాడతాను. ఉండెడ్ టైగర్ అంటే దెబ్బతిన్న పులి. ఒక్కసారి నేను చూసిందంటే యూర్ అవుట్. నేను మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు జూలో చూస్తే మా అబ్బాయి టైగర్తో ఆడుకున్నాడు. బట్ టైగర్కి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. ముందు నుండి వెళ్ళదు. ముందు నుండి చూస్తే తట్టుకోలేదు పులి. వెనకతో పులిని పట్టుకున్నాడు, తోకతో ఆడాడు. బట్ ముందుకు వెళ్ళొద్దు. ముందుకు వెళ్తే కరుస్తుంది అంట. కానీ ఒరిజినల్ పులి నేను చెప్పేది, ఆర్టిఫిషియల్ కాదు. సో ఏంటంటే అట్లా ఏంటంటే గూగుల్ కూడా దే విల్ నాట్ అలౌ ఎవడైనా నన్ను మించిపోతున్నాడంటే ఒప్పుకోడు కదా. అండ్ చైనా వైజ్ వాళ్ళ పాపులేషన్ వైజ్ కానీ, టెక్నాలజీ వైజ్ కానీ, వాళ్ళ రోడ్డు కానీ, బ్రాండ్ చైనా అని విన్నాను. ఇప్పుడు మన లాస్ట్ టైం బ్రాండ్ హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నాకు ఒక ఎగ్జాంపుల్ ఏం తెలిసిందంటే ఐజీబీసీ నేషనల్ అసిస్టెంట్ మాట్లాడారు. చైనాలో రాత్రి 12 వెళ్ళినా లైట్లన్నీ ఆన్ ఉంటాయి ఆఫీసుల్లో. మనకు అలా ఉంటుంది. మీరు గచ్చి వెళ్తే ఆఫీస్ అన్ని పైన అవుట్ ఉంటుంది, బంద్ ఉంటాయి. ఆయన అడిగారంట, ఎందుకు మీరు రాత్రి అంతా పవర్ వేస్ట్ చేయట్లేదు, మా బ్రాండ్ డెవలప్ చేస్తాం, టూరిజం అందరికీ చైనా అంటే ఏంటి, చైనా బిల్డింగ్స్ ఎలా ఉంటాయని చెప్పారంట. సో మనం ఇప్పుడు మనం పవర్ కన్జంప్షన్లో భయపడుతున్నాం, అంటే స్కేర్ సిటీ ఉంది కాబట్టి. సో బ్రాండ్ హైదరాబాద్ ఎలా పెరుగుతుందో అట్లా బ్రాండ్ ఇండియా కూడా పెరగాలి. మిగతా కంట్రీస్ కూడా ఎవరి కంట్రీ కోసం వాళ్ళు వర్క్ చేస్తారు. సో దీనివల్ల అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ప్రోస్ అండ్ కాన్స్ 2 ఉన్నాయి. బట్ రానని కరెక్షన్ చేస్తారు. ఇప్పుడు మీరు స్టార్టింగ్ యాంకర్ తప్పులు చేయాలి, ఇప్పుడు చేయకపోవచ్చు. మీరు 5 years 10 years అనుభవం ఉంది కాబట్టి యూ మే చేంజ్. సో ఎక్స్పీరియన్స్ తోటి చాలా చేంజ్ అవుతుంది. మన ప్రతిదీ కూడా పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఎందుకు ఉండాలి? కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే, ఒక వాషింగ్ మిషన్ కొన్నాను 2 years బ్యాక్. అది చాలా ముత్తుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఒక్క పాయింట్ మీద ఎప్పుడు కూడా ప్రోడక్ట్ అమ్మకూడదు మార్కెట్లో. యూ షుడ్ సెల్ ది సెంటిమెంట్, సెల్ ది ఎమోషన్, సెల్ ది బెనిఫిట్, సెల్ ది ఫీచర్. చాలామంది ప్రోడక్ట్ అమ్ముతారు, ప్రోడక్ట్ అమ్మితే ఫెయిల్ అవుతారు. నాకు ఒకవేళ లైట్ చెప్పాడు, సార్ ఈ పాయింట్ ఉంటుందని. ఏంటంటే కొనేసాను, డిస్కౌంట్ కూడా అలా. ఇంటికి వెళ్ళి టెస్ట్ చేశా. మా వైఫ్ షర్ట్లో పాన్ కార్డు ఆధార్ కార్డు పెట్టి వేస్తుంది మిషన్లో. ఏమవుతాయి పరిస్థితి? వాషింగ్ మిషన్. కానీ గ్రేట్ థింగ్ ఏంటి తెలుసా, అది డ్రై చేసి పక్కన పెట్టింది మిషన్లో, పౌడర్లో, మిషన్లోనే. దట్స్ ది టెక్నాలజీ. అండ్ అప్రిషియేట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. పోతే పోయింది, అదే ఎక్కువ పోయింది. బ్రాండ్ చెప్తే ప్రమోట్ చేసినట్టుంది. బట్ ఐ వాజ్ హ్యాపీ. ఆ చెప్పిన ఫీచర్ కోసం కొన్నా, కాస్ట్ చూడలేదు. ఎందుకంటే మనకి మన మెంటాలిటీ సర్వీస్ ఉందంటే విల్ బై ఎనీథింగ్. కాస్ట్ గురించి ఆలోచించు. సో ఓవరాల్గా కొద్ది చేంజెస్ అవ్వచ్చు, కొద్ది టైం పట్టవచ్చు. అంటే ట్రంప్ మరి చైనాకి వ్యతిరేకత కదా సార్ మొదటి నుంచి కూడా. మరి ఇప్పుడు ఇది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు అమెరికాలో ఈ టూల్ వల్ల?
ఉంటుందండి, డెఫినెట్గా ఇట్స్ డిగ్రేడింగ్ అయిపోద్ది కదా. ఒకసారి మనకంటే తక్కువ, ఇప్పుడు చైనా ఇస్ నాట్ నెంబర్ 1 కంట్రీ, అమెరికా ఇస్ నెంబర్ 1. ఇందాక చెప్పాను, అమెరికాలో జ్వరం వస్తే ఇక్కడ జ్వరం వస్తుంది, అమెరికాలో మార్కెట్ పడిపోతే ఇక్కడ మార్కెట్ పడిపోతుంది. అక్కడ చైనా సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్లో ఉంది, ఇట్స్ నాట్ ఇన్ ఫస్ట్ స్టేజ్ కదా. సో 3వ స్టేజ్ కూడా 4వ స్టేజ్ కూడా ఫస్ట్ స్టేజ్కి వస్తే డైజెస్ట్ కాదు. హ్యూమన్ మెంటాలిటీ ఇట్ నాట్ బి డైజెస్టెడ్. సో వీ హ్యావ్ టు అంటే ప్రాసెస్ కోసం చూడాలి, వెయిట్ చేయాలి, అండ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్. నిజంగా ఉండంటే చెప్పలేదు, 1 man షో అయిపోతుంది ఇప్పుడు, మోనోపోలీ. అమెరికాకి మించిన దేశం అయితే లేదు కదా. కానీ ఇండియా, చైనా, జపాన్ అటు ఆ దిశగా అడుగులేస్తున్నారు, అది చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. యా హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.